హాయ్ ఫ్రెండ్స్, మీలో కనుక ఈ ప్లేస్ని ఎవరైనా ముందే విజిట్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన వెంటనే అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మన సెల్కి నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి ఆ నోటిఫికేషన్ అని ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి చూస్తే మనకి 3K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో దానికోసం అయితే మా ఫ్రెండ్ని దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అన్నాను. వాడు దగ్గరలో ఉన్న టెంపుల్ అని చెప్పేసి నియర్ ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడు. కోహెడా గుట్టలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడు. ఎక్కడైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని చెప్పేసి స్పీడ్గా వచ్చేసాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. 7:30 క్లోజ్ చేస్తారంట. మేమైతే కొంచెం లేట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. మనం అరకుకి వెళ్ళినప్పుడు సన్ రైజ్ అయ్యేటప్పుడు ఎలాగైతే చూస్తామో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. జనవరి ఫిబ్రవరి టైంలో అయితే సేమ్ అరకు లాగే ఉంటుంది. ఇప్పుడైతే ఎండాకాలం అరకు ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే 4 ఒకేలాగైతే చుట్టూ రౌండ్గా అయితే కట్టారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే మనకి సంగీ టెంపుల్ అయితే కనిపించింది అనమాట. అది మనకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇక్కడైతే పెద్ద పెద్ద సినిమాలు అయితే చాలా అయితే షూటింగ్ జరిగినాయి. ఇటు పక్క వచ్చేసరికి రామోజీ ఫిలిం సిటీ, రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఇలా చూసుకుంటూ వెళ్తుంటే ఆంజనేయ స్వామి విగ్రహాల కింద అయితే ఇలా 3 పొజిషన్స్లో అయితే మంకీస్ని అయితే కడుతున్నారు. కడుతున్న 3 పొజిషన్స్ ఏంటి అంటే, ఒకటి చెడు వినకు, చూడకు, మాట్లాడుకు అనే పొజిషన్స్లో అయితే కడుతున్నారు. ఈ టెంపుల్ని అయితే పూర్తిగా విజిట్ చేసి వచ్చేస్తున్నాము. ఇలా కిందకు వచ్చిన తర్వాత అయితే ఒక షాప్ ఉంది. గోలీ సోడాలు అయితే చూసాము. ఎప్పుడో చిన్నప్పుడు తాగామని చెప్పేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చేసాము. సోడాలు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ టెంపుల్ని ఎప్పుడైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి.